రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. శ్రీమద్భగవద్గీత ధ్యాన శ్లోక పారాయణ. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु వ్యాసవిశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला. अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवै रणनदी कैवर्तककेशव. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं. लोके सज्जनषट्पदै अहरहः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. గీతా ధ్యాన శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకం యొక్క వివరణ మనం చెప్పుకుంటున్నాం. దీంట్లో కలిమల ప్రధ్వంసిన శ్రేయసే అని ఒక శ్లోకం వచ్చింది మనకి. కలిమలాన్ని అంటే కలి కల్మషం. కలి ఎప్పుడు కూడా కోరికల్ని ఎడతెగని కోరికల్ని సృష్టిస్తూ ఉంటుంది. తర్వాత కోపాన్ని కూడా సృష్టిస్తుంది. ఊరికే కోపం వస్తుంది. కలహము కామము కలి యొక్క లక్షణాలు అన్నమాట. వాటిల్ని ధ్వంసం చేసే శక్తి ఎక్కడుందంటే భగవద్గీతలో ఉంది. ఎందుకంటే భగవద్గీత ఎలాగిస్తుంది శక్తి అంటే భగవద్గీతను చదివి దానిలో భావాలను అర్థం చేసుకొని మనం సంయమనం పాటించామనుకోండి మనకి ప్రశాంతత ఉంటుంది, కలహం రాదు. ప్రశాంతత లోపం లేకుండా మనం జీవించేటటువంటి విధానాన్ని చెప్పేటటువంటి ఈ భగవద్గీత ఉపన్యాస పరంపరలో 17వ అధ్యాయం ఇవాళ శ్రద్ధాత్రయ విభాగ యోగము అనేటటువంటి దానికి మనం ఆ అధ్యాయంలోని విషయాలను తెలుసుకోవడానికి మనం శ్రద్ధతో ఇక్కడ సమావేశమయ్యాం. మీరందరూ ఇంత ఎండలో కూడా మీరు వచ్చారనంటే మీకు భగవద్గీత ఎడ ఉన్న శ్రద్ధ తెలుస్తుంది. శ్రద్ధ
ఈజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇన్నర్ పర్సనాలిటీ. లోపల వ్యక్తిత్వాన్ని దేని ద్వారా తెలుస్తుందంటే శ్రద్ధ ద్వారా తెలుస్తుంది. శ్రద్ధగా అక్కడ దీపారాధన చేశారు, శ్రద్ధగా పుష్పాలు తీసుకొచ్చారు, శ్రద్ధగా ఈ పరిసరాల్ని శుభ్రంగా ఉంచారు, మర్యాదగా అందరినీ ఆహ్వానిస్తుంది. ఇదంతా శ్రద్ధ. శ్రద్ధ ఉన్న చోటే భగవంతుడు ఉంటాడు. ఆ శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది. ఆ శ్రద్ధ లేజీగా ఉండడము, లేకపోతే ఎప్పుడు కూడా మానసికమైనటువంటి సమస్యలతో బాధపడడము, ఇవి ఉన్నటువంటి వాళ్ళు ఈ అధ్యాయాన్ని చదివి దీంట్లో ఉండేటటువంటి విషయాల్ని గనక చక్కగా ఆకలింపు చేసుకొని లైఫ్ స్టైల్ని శ్రద్ధాత్రయ విభాగ యోగంలో చెప్పినట్టుగా మార్చుకున్నట్టయితే చాలా మటుకు హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీ కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి బాబు అని మందులు అవి రాస్తూ ప్రిస్క్రిప్షన్తో పాటు భగవద్గీత పుస్తకం కూడా ఇచ్చాట ఆయన. ఇచ్చి దీంట్లో శ్రద్ధాత్రయ విభాగయోగం చదువుకో, ఏమి ఆహారం తీసుకోవాలి, తర్వాత ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా కోపాన్ని అణుచుకోవాలి అనేటటువంటి 17వ అధ్యాయంలో ఉందయ్యా, అది చదువుకోన్నట్ట. 6 నెలలు అయిన తర్వాత అతనికి శ్రద్ధ ఉంది కనుక ఆ అధ్యాయంలో చదివి ఇలా ఒక ఉపన్యాసాలు ఎక్కడైనా చెప్తుంటే విని దాన్ని బాగా సాధన చేసి 6 నెలల తర్వాత వచ్చి డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటే నీ రిపోర్ట్ అంతా ఎక్సలెంట్గా ఉందయ్యా, అన్నీ రివర్స్ అయిపోయినాయి అన్నట్టు. బీపీ లేదు, షుగర్ లేదు, అన్నీ తగ్గిపోయినాయి. అంటే ఏమిటి? మన లైఫ్ స్టైల్ వల్లనే ఈ డిసీజెస్ వస్తున్నాయి. ఊరికే కోపం తెచ్చుకుంటే ఏమొస్తుంది? అవసరం వస్తుంది. కాబట్టి ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగము జాగ్రత్తగా విని దీనిలో మీరందరూ శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళే. కానీ మనం ఏంటంటే మానవ నైజం ఏంటంటే గబుక్కున మనం బోర్డర్ లైన్లో ఉంటాం. ఒకసారి కోపం రాకూడదు అని ఉంటాం, కానీ బోర్డర్ మీద ఉన్న ఒకసారి కోపం వచ్చేస్తుంది అనమాట. ఆ బోర్డర్ కూడా క్రాస్ చేయకుండా ఉండడానికి కావాల్సినటువంటి సూచనలు దీంట్లో అన్నీ దొరుకుతాయన్నమాట. త్రయ అంటే ఏమిటనంటే 3 అని అర్థం. త్రయ, త్రిమూర్తులు, 3 అంటాం కదా. శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది, అంటే 3 విధములుగా ఉంటుంది కనుక ఆ 3 విధాలుగా ఉండేటటువంటి శ్రద్ధని గురించి చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి తెలియజేస్తున్నారు. దీంట్లో ఏమిటి 3 విధాల శ్రద్ధ? శ్రద్ధ అంటే ఒకటే కదా అని అనుకుంటున్నా, కానీ దీంట్లో శ్రద్ధలు కూడా ఉంటాయి. దొంగకు కూడా శ్రద్ధ ఉంటుంది. చాలా దొంగతనం చేయాలంటే చాలా శ్రద్ధగా చేయాలి కదా. అశ్రద్ధగా చేస్తే పట్టుబడతాడు. ఎవరిళ్ళకి తాళాలు వేసున్నాయి, ఎవరిళ్ళలో లైట్లు లేవు, చప్పుడు కాకుండా తలుపులు ఎలాగ పగలగొట్టాలి, అన్నీ చాలా ఆర్ట్ స్కిల్ అంతా నేర్చుకుంటాడు. చాలా శ్రద్ధే అది. అదేమిటంటే తామసిక శ్రద్ధ అది. అర్థమవుతుందా? కాబట్టి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ శ్రద్ధ అని వాటిని గురించి చెప్తున్నారన్నమాట. ఏ శ్రద్ధ గలవాడికి ఏ లక్షణాలు ఉంటాయో చెప్తున్నారన్నమాట. మనం ఏం చేసుకోవాలంటే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. ఏ లక్షణాలు మనలో ఉన్నాయి, మనలో ఏ విధమైనటువంటి శ్రద్ధ మన దగ్గరగా ఉంది, మన లోపల ఉన్నాయి అనేటటువంటి. అంటే మనం పూజ చేసే దాంట్లో కూడా శ్రద్ధ 3 రకాలైనటువంటి శ్రద్ధ ఉంటుంది. ఆహారం తీసుకునే దాంట్లో కూడా 3 రకాలు ఉన్నాయి. దానం చేసే దాంట్లో కూడా 3 రకాలు ఉన్నాయి. తర్వాత తపస్సు చేయడంలో కూడా 3 రకాలు ఉన్నాయి. తర్వాత యజ్ఞం చేయడంలో కూడా 3 రకాలు ఉన్నాయి. యజ్ఞము, దానము, తపస్సు వీటన్నిటిని కూడా ఏ విధంగా చేయవచ్చు, వాటిల్లో ఉండేటటువంటి భేదాలు ఏమిటి? సాత్విక శ్రద్ధ ఎలా ఉంటుంది, రాజసిక శ్రద్ధ ఎలా ఉంటుంది, తామసిక శ్రద్ధ ఎలా ఉంటుంది. రావణుడికి చాలా శ్రద్ధ ఉంది, చాలా శ్రద్ధ. దేని మీద శ్రద్ధ ఉంది? బాగా సంపాదనను గడించి కుబేరుణ్ణి కూడా పీచ మడచి ఆయన దగ్గర ఉన్న బంగారము ఆయన అన్నీ తీసుకొచ్చి లోపల పెట్టేసుకుంటాడు. అది కూడా శ్రద్ధే, కానీ అది రాజసిక శ్రద్ధ. కుంభకర్ణుడు కూడా చాలా శ్రద్ధ ఉంది. దేంట్లో ఏంటంటే బాగా తినేయడం, పండుకోవడం, అది కూడా శ్రద్ధే, అది తామసిక శ్రద్ధ. మరి విభీషణుడు ఉన్నాడు, మంచి మాటలు మాట్లాడుతుంటే వెళ్ళి కూర్చుంటాడు, మంచినే వినడం ఇష్టపడుతూ ఉంటాడు, ఇది కూడా శ్రద్ధే. దీన్ని ఏమన్నారు? సాత్విక శ్రద్ధ అన్నారన్నమాట. శ్రద్ధ మనిషి యొక్క అతని యొక్క స్వభావం ఏమిటో మనకి తెలియజేస్తుందన్నమాట. తర్వాత దీంట్లో ఓం తత్సత్ అనే మనం వింటూ ఉంటాం. ఓం తత్సత్ వితుర్వరేణ్య అని మనం గాయత్రి మంత్రంలో వచ్చేది అదే. ఆ ఓం తత్ సత్ అనేటటువంటిది ఏమిటి అనేటటువంటిది భగవద్గీతలో ఈ 17వ అధ్యాయంలోనే దొరుకుతుంది. అది కూడా ఆఖరి శ్లోకాల్లో మనకు దొరుకుతుంది అన్నమాట. ఓం తత్ సత్ అనేటటువంటిది ఏమిటి అనేది. అందుకని జాగ్రత్తగా విని వీటిని మనం ఆచరణలోకి తెచ్చుకొని మనం మన జీవితాల్ని ఆనందమయం చేసుకోవాలన్నమాట.
అంటే సింప్లీ టు స్టేట్ శ్రద్ధాత్రయ విభాగయోగం ఈజ్ నథింగ్ బట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనమాట. ఇప్పుడు మోడర్న్ ప్యారలెన్స్లో చెప్పాలి కదా అందరికి, పిల్లలకి అర్థం కావాలంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. యువర్ శ్రద్ధ షేప్స్ యువర్ డెస్టినేషన్ ఆర్ కెరీర్. యువర్ శ్రద్ధ షేప్స్. చూడండి, ఒక ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, శ్రద్ధగా ఆఫీసులో ఒక 10 నిమిషాల ముందే ఉంటాడు, శ్రద్ధ అది. ఒక ఆయన ఎప్పుడు లేట్ వస్తుంటాడు, తామసిక శ్రద్ధ అనమాట. ఎప్పుడు మాటలు అనిపించుకుంటూ ఉంటాడు. ఒక ఆయన అనిపించుకోకుండా ఉంటాడు. కాబట్టి నువ్వు అవేర్నెస్తో ఎలా జీవించాలి అని చెప్తున్నారన్నమాట. అశ్రద్ధతో చేస్తే వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటో కూడా ఈ అధ్యాయంలో మనకి చెప్పారనమాట. ఈ విధంగా మనము దీంట్లో ఉండే విషయాల్ని ఒకసారి తెలుసుకొని ఇప్పుడు ఈ యొక్క సప్తమ దశోధ్యాయంలోకి మనం శ్లోకాలు చదువుతూ వాటి యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓం శ్రీమద్భగవద్గీత అథ సప్తదశోధ్యాయః శ్రద్ధాత్రయ విభాగయోగః. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణా సత్వమాహో రజస్తమః. ఏ అంటే ఎవరైతే శాస్త్ర విధి ముత్సృజ్య, శాస్త్ర విధిని వదిలేసి, అంటే శాస్త్ర విధి, శాస్త్రము మనకు తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితౌ అని చెప్పబడింది. శాస్త్రమే మనకు ప్రమాణము. కానీ శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతున్నాడు అర్జునుడు. కానీ కొంతమంది శాస్త్రంకి విధిని అనుసరించకుండా ఉత్సృజ్య వదిలిపెట్టి యజంతే, యజంతే అంటే పూజలు అవి చేస్తుంటారు వాళ్ళు, శ్రద్ధతోనే చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళ నిష్టని ఏమనాలి? సత్వం అనాలా, రజస్ అనాలా, తమస్ అనాలా? సత్వ ఆహో రజః తమః. ఏ ఏ ఏ విధంగా చెప్పాలి దాన్ని? సత్వశ్రద్ధ అనాలా, సాత్విక శ్రద్ధ అనాలా, రాజసిక శ్రద్ధ అనాలా, తామసిక శ్రద్ధ? అంటే గుణాలు ఇవి ఉన్నాయని బాగా తెలిసింది, ఎందుకని గుణత్రయ విభాగయోగం విన్నారు కదా ఆయన. అందుకని గుణాలు ఇలా ఉంటాయి కనుక చాలామంది పని చేస్తూ ఉంటారు శ్రద్ధగా. కానీ అది వితౌట్ ది శాంక్షన్ ఆఫ్ శాస్త్రానికి అనుగుణంగా కాకుండా శాస్త్రంలో చెప్పనటువంటివి చేసేస్తుంటారు శ్రద్ధగా. వాళ్ళ సంగతి ఏమిటి అని అడిగాడు అనమాట. అంటే మన సంగతే అడుగుతున్నాడు. మనం ఊరికే చేసేస్తుంటాం అన్నీ. అది ఏమిటది శాస్త్రం? ఇజ్ ఇట్ శాంక్షన్డ్ బై వేద ఉన్నటువంటిది ఉందా లేదా అంటే అది చెప్తున్నారనమాట ఆ ప్రశ్న గురించి. వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ డివోషన్ ఆఫ్ దీస్ ఓ కృష్ణ హూ ఆర్ పెర్ఫార్మింగ్ sacrifices disregarding the ordinance of shastras అని స్వామి రంగనాథానంద గారు ఆ విధంగా ట్రాన్స్ చేశారు. శాస్త్రం ఇది అని చెప్పింది, దానికి కాకుండా డిస్రిగార్డ్గా దాన్ని లెక్క పెట్టకుండా చేసేస్తున్నారు. కానీ శ్రద్ధ ఉంది. వాళ్ళ సంగతి ఏమిటి అని అడిగితే శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. త్రివిధ, 3 రకాలుగా ఉన్నది శ్రద్ధ. 3 రకాలుగా ఉంది. దేహినాం అంటే మన అందరికీ కూడా, దేహాన్ని ఆశ్రయించినటువంటి ఈ జీవులందరికీ కూడా. అది ఎలాగొస్తుందంటే స్వభావజ, స్వభావంతో వస్తుంది శ్రద్ధ. ఎంత బాగా చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళ స్వభావం ఉంటుంది. స్వభావము అంటే ఏమిటంటే ఇన్నర్ నేచర్. మనిషి ఒక మాట్లాడేటప్పుడు అతని స్వభావం అలా ఉందిరా అంటారు. తొందరపడి మాట్లాడుతున్న స్వభావం అలా ఉంది అంటే ఇన్నర్ నేచర్ అలాగ ఉందనమాట. కొంతమంది మాట్లాడుతుంటే చాలా బాగా ఉంటుంది, వినాలనిపిస్తుంది, సొంపుగా మాట్లాడతారు.
కమనీయంగా ఉంటుంది. ఇంకొద్దిసేపు మాట్లాడితే ఈయన దగ్గర మనకి జ్ఞానం దొరుకుతుంది అని అనిపిస్తుంది. కొంతమంది దగ్గర కూర్చుంటే వెంటనే లేచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకు వస్తుందనంటే లోపల ఉండేటటువంటి స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది? సంస్కారాల వలన వస్తుంది. సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంప్రెషన్స్ ఆన్ యువర్ మైండ్ అనమాట. మనం బాగా మాట్లాడే వాళ్ళని, బాగా శ్రద్ధగా ఉన్న వాళ్ళని చూస్తే, అరే ఈయనలో ఇంత శ్రద్ధ ఉందే, నాలో ఎందుకు లేదు అని చెప్పి బేరీజ్ వేసుకొని ఆ శ్రద్ధని తాను అనుకరించడానికి ప్రయత్నిస్తాడు. అది సంస్కార బలం అంటారు దాన్ని. సంస్కార బలం అది. దానివల్ల అలాగ వస్తుందయ్యా. అయితే ఈ 3 రకాలుగా ఉన్నది గనక వాటి గురించి వివరంగా నువ్వు అడిగావు గనక చెప్తున్నాను. తాం వాటిని శృణు, విను అని అంటున్నారు అన్నమాట. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ, స్వభావాన్ని బట్టి ఉంటుంది అని చెప్పారనమాట. అని సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యోచ్ఛద్రస్య ఏవ సా. అక్కడ కొద్ది కష్టం ఉంది ప్రొనౌన్సియేషన్లో. యో యహ శ్రద్ధ సా ఏవ సహ, అదంతా కలిపేటప్పుడు యచ్ఛద్రస్య ఏవ సా, అది మనం విడదీసి కూడా చదువుకోవచ్చు అనమాట. ఏమిటి చెప్పేది ఏంటంటే, ఎవడు ఎట్టి శ్రద్ధ కలిగి ఉన్నాడో అతడు అట్టి శ్రద్ధయే అగుతున్నాడు. అంటే నేను చెప్పాను కదా, ఇందా మనిషి ఎవరు అంటే అతని శ్రద్ధే ఆ రూపంలో ఉందని తెలుసుకోవాలి అని చెప్తున్నారన్నమాట. సమస్త జీవులకు వాళ్ళ యొక్క సంస్కారాలను బట్టి శ్రద్ధ వస్తుంది. ఆ సంస్కారాలు ఈ జన్మలోవే కావు, పూర్వజన్మ సంస్కారాలు కూడా ఉంటాయని తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఒకే తల్లికి పుట్టినటువంటి వాళ్ళల్లో బిహేవియర్లో తేడా కనబడుతుంది మనకి. అదే జీన్స్, అదే ఎన్వైరన్మెంట్, అదే పేరెంట్స్, అదే ఇల్లు, అదే ప్రపంచం. అయినా ఒకతను ప్రశాంతంగా ఉంటాడు, కోపం రాదు. ఒకతను అన్నిటికీ కూడా అసూయ పడుతుంటాడు, కోపంగా ఉంటాడు. ఏమిటి కారణం? పూర్వజన్మ సంస్కారాలు అనేటటువంటిది ఉన్నాయి. సత్వానురూప సర్వస్య, అంతఃకరణమును అనుసరించి ఇది వస్తూ ఉంటుంది. జీవుడు శ్రద్ధయే స్వరూపముగా గ్రహించును, దాన్నే రూపంగా తీసుకుంటాడు. నేను ఇందాక చెప్పాను కదా, మీ అందరిలో కూడా శ్రద్ధ ఏ విధంగా వెలువడింది? 6 గంటలకు ఉపన్యాసం అనేటప్పటికీ 5:55కే కొంతమంది వచ్చేసి కూర్చున్నారు ఇక్కడ చక్కగా. రాగానే ఏం చేశారు? మీ ఫోన్లన్నీ కూడా ఏరోప్లేన్ మోడ్లో పెట్టేశారు. భగవద్గీత పుస్తకాలు తెచ్చుకొని కూర్చున్నారు. ఈయన సంతకాలు పెట్టాలి, ఈయన ఒక కండిషన్ పెట్టి సంతకాలు పెట్టి వచ్చేసి, ఇదంతా శ్రద్ధ. మనం అక్కడ ఉన్నటువంటి మర్యాదను మనం పాటించడం. కాబట్టి ఆ శ్రద్ధ అనేటటువంటిది ఈ మనిషి యొక్క స్వభావాన్ని బట్టి, అతనిలో ఉండేటటువంటి సంస్కారాలను బట్టి ఉంటుంది. అది పూర్వజన్మ సంస్కారాలు కూడా దాంట్లో మిళితమై ఉంటాయి అని చెప్పి, యజంతే సాత్వికా దేవాన్ యక్షా రక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. యజంతే అంటే పూజించడం. సాత్వికులు దేవతలను పూజిస్తుంటారంట, సత్వగుణం గలవారు. ఇక రజోగుణం గలవారు యక్ష రక్షాంసి రాజసాహ, యక్షుల్ని రాక్షసుల్ని పూజిస్తుంటారంట. తర్వాత ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే, ప్రేతాల్ని భూతాల్ని వీళ్ళని తమోగుణం వాళ్ళు పూజిస్తుంటారన్నమాట. సో నువ్వు సాత్విక శ్రద్ధ కావాలన్నప్పుడు నువ్వు వాడు ఆ యొక్క యక్షరాక్షసుల్ని లేదా భూత ప్రేతాలని పూజించడం మానేయాలి. ఉన్నారు చాలామంది మనకు కనపడుతుంటారు, కొంతమంది అవి చేసేవాళ్ళు. ఏవో కొన్ని ఫలితాలు వస్తాయని చెప్పి అవి చేసేటటువంటి వాళ్ళు, అది తామసిక శ్రద్ధ. కొంతమంది రాక్షసులు, ఇప్పుడు దుర్యోధనుడికి కూడా టెంపుల్ కట్టేవాళ్ళు ఉంటారు, రావణాసురుడు కూడా టెంపుల్ కట్టేవాళ్ళు ఉంటారు. అదేంటి రజో శ్రద్ధ అనమాట. సాత్విక శ్రద్ధ మాకు వెంకటేశ్వర స్వామి ఎప్పటి నుంచో ఉన్నాడు, కలవున వెంకటేశ అన్నారు, లేకపోతే శ్రీకృష్ణుడు ఉన్నాడు, అది చేసి. అంటే సాత్విక శ్రద్ధ వాళ్ళు చేసేటటువంటి ఏ మూర్తులను ఎన్నుకుంటారో, ఏ విధమైనటువంటి పూజా పద్ధతులను ఎన్నుకుంటారో దాంట్లో వాళ్ళ యొక్క శ్రద్ధ రిఫ్లెక్ట్ అవుతోంది, అది తెలుసుకో అని చెప్తున్నారు అన్నమాట. వీళ్ళు ఏం చేస్తుంటారు అని అంటే,
అసుర స్వభావం వాళ్ళు చేసేటటువంటి ఘోర తపస్సులు ఎలాగుంటాయి అనేటటువంటిది 5-6 శ్లోకాల్లో మనకి చెప్తున్నారు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తా కామరాగబలాన్వితాః. అశాస్త్ర విహితం, శాస్త్రానికి విరుద్ధంగా పూజలు చేస్తుంటారు వీళ్ళు. ఇంకేం చేస్తుంటారు? ఘోరమైనటువంటి పూజలు చేస్తారు. ఘోరమైనటువంటి పూజలు చేసి ఏం చేస్తున్నారు? తప్యంతే ఏ తపోజనాః, శరీరమందు అంతర్యామిగా ఉన్న నన్ను కష్టపెడుతున్నారండి. ఎంత బాగా చెప్తున్నారు. ఊరికే ఉపవాసాలు చేసేయడం అదేమి భగవద్గీత ఒప్పుకోవడంలా. గుర్తుపెట్టుకోండి, ఏదో ఏకాదశి రోజున మీరు చేస్తున్నారు, అది పర్వాలేదు. కొంతమంది ఊరికే శుష్కింప చేసేసుకొని అలా చేయాల్సిన అవసరం లేదు. శ్రీరామకృష్ణ పరమహంస కూడా చెప్తారు. ఆయన చాలామంది చూడడానికి వచ్చేవారు. ఆయన పరమహంసగా ఆయన ఎంతో ప్రసిద్ధి చెందిన తర్వాత పక్క ఊళ్ళ నుంచి కలకత్తా పట్టణానికి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు గ్రామాల నుంచి స్త్రీలు పురుషులు వచ్చేవాళ్ళు. వాళ్ళంతా వ్యవసాయం చేసుకునేవాళ్ళు, పామరులు, పెద్ద శాస్త్రజ్ఞానం ఏమీ లేదు వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారనంటే ఈయనకి ఆ మధ్యాహ్నము ఈయన ఒక నిష్టలో ఒక కార్యక్రమంలో ఉంటే చాలా ఆలస్యమైంది. మధ్యాహ్నం 2-3 అయిపోయింది. వాళ్ళని అడిగారు, వీళ్ళు భోజనం పెట్టారా అని. అంటే వాళ్ళు చేయమన్నారు. ఎందుకనంటే పరమహంస గారిని చూసిన తర్వాతే మేము భోజనం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? తెల్లారుజామున 5ంటికి రైలు దిగి ఇక్కడ వచ్చి స్నానాలు చేసి కూర్చున్నారు. అప్పటి నుంచి ఏం తినలేదన్నారు. ఇది కుదరదు అన్నాడు ఆయన. ఇలాంటివి ఒప్పుకోదు అంటే అదే చెప్తున్నారు. ఊరికే శుష్కింపు చేసుకొని నువ్వు చేయక్కర్లేదు. అశాస్త్ర విహితం ఘోరం. ఇంకేం చేస్తున్నారు? తప్యంతే ఏ తపోజనాః, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా కొంతమంది ఎలా చేస్తున్నారంటే కామరాగ బలాన్వితాః దంభాహార సంయుక్తాః, దంభం కోసం, అహంకారం కోసం, కోరికల్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం వీళ్ళు ఎక్కువ మంది కూడా చేస్తుంటారు. ఇవన్నీ కూడా అసురీ ప్రవృత్తి కలవాళ్ళు చేసేటటువంటివి, తామసిక ప్రవృత్తి కలవాళ్ళు చేసేటటువంటివి, రాజసిక ప్రవృత్తి కలవాళ్ళు చేసేటటువంటివి. వీళ్ళు ఏం చేస్తుంటారు? కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. మాం అంటే నన్ను, నేను ఎక్కడున్నాను? శరీరస్థం, నేను శరీరంలో ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్న నన్ను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏదో హెల్త్ దీంట్లో ఒక పూట భోజనం చేసి మొత్తం స్కుషింగ్ చేసుకొని ఘోరమైనటువంటి ఏమీ వ్రతాదులు అవి చేయక్కర్లేదు అని భగవద్గీత చెప్తుంది. ఎవరైనా అలా చేస్తే కూడా భగవద్గీతలో ఇలా ఉంది. వాళ్ళు వింటే వింటారు, వినకపోతే పర్వాలేదు. తర్వాత ఇంకా వీటిని గురించి చెప్పుకుంటూ ఆహారం తీసుకునే దాన్ని బట్టే శ్రద్ధ తెలుస్తుందన్నారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది. భగవద్గీతలో ఆహారాన్ని గురించి చెప్పినట్టు ఏ ఆహారం తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనేటటువంటిది కూడా మనకి భగవద్గీతలో దొరుకుతుంది. ఆ డాక్టర్ గారు అందుకే ఈ అధ్యాయం ఉన్నటువంటి భగవద్గీతను ఇచ్చాడు. ఈ అధ్యాయం చదవండి అని చెప్పి. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞః తపః తథా దానం తేషాం భేదమిమాం శృణు. ఆహారము ఈ గుణాలను బట్టి కూడా 3 రకాలుగా ఉంది. అలాగే యజ్ఞము, దానము, తపస్సు అనేటటువంటివి కూడా 3 రకాలుగా ఉన్నాయి. వాటిని గురించినటువంటి సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను అర్జున, జాగ్రత్తగా విను. అర్జునుడు అడిగినటువంటి ఒక ప్రశ్నకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చాలా ఎలాబొరేట్గా, చాలా సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారన్నమాట. సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నారన్నమాట. అంటే గురువు యొక్క లక్షణం ఏమిటి అనేటటువంటి మనం తెలుసుకోవాలి అంటే శ్రీకృష్ణ పరమాత్మని గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న ప్రశ్నకి సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని ఆయన ఇస్తున్నాడు. ఇలా అశాస్త్ర విహితం,
శాస్త్రానికి విరుద్ధంగా చేసేటటువంటి వాళ్ళ శ్రద్ధ ఎలాంటిది అన్నదానికి ఆయన మొత్తం అంతా కూడా ఇన్ని రకాలుగా ఉంటుంది శ్రద్ధ అని. ఇప్పుడు సత్వగుణం కలిగినటువంటి వాళ్ళ ఆహారం ఏం తీసుకుంటారు చెప్తున్నారు. ఇది మనం టిక్ పెట్టుకొని ఇది మనం ఫాలో అవ్వాలన్నమాట. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియా. ఆయుస్సుని, మనోధైర్యాన్ని, శరీర బలాన్ని, రసం కలవి, మనోహరములైనటువంటివి సత్వగుణం గల వాళ్ళు ఇష్టపడుతుంటారు. చూడండి, అప్పుడే వండినటువంటి ఆహారము, ఫలములు తీసుకోవడము, మనకి ఆయువుని పెంచేటటువంటి ఆహారం ఎప్పుడు కూడా సత్వగుణం వాళ్ళు తీసుకుంటుంటారు. ఆయుస్సుని రసము కలిగినవి అన్నారు. దేహమునందు చాలా కాలం ఉండేటటువంటివి, మనోహరమైనటువంటి దాన్ని సాత్విక ఆహారము అని అంటారు అన్నమాట. అంటే మనకి చెట్ల నుంచి వచ్చేటటువంటివి అన్నీ కూడా మనోహరమైనటువంటి ఫలాలు, వాటి నుంచి వచ్చేటటువంటి మనం రసాలు ఏవైతే తీసుకుంటున్నాం అది ఎక్కువగా కూడా సత్వగుణం గలవాళ్ళు వాటిని ఇష్టపడుతుంటారయ్యా. ఇంకా రజోగుణం అంటే చాలామంది మనం ఈ కేటగిరీలోకి వస్తాం అనమాట. ఏముంటే వీళ్ళేమి ఇష్టపడతారు? కట్వాంల లవణాత్యుష్ణ తీష్ణ రూక్ష విదాహినా ఆహార రాజసస్యేష్ట దుఃఖ శోకమయ ప్రదాహ. దుఃఖాన్ని శోకాన్ని ఇచ్చేటటువంటి ఆహారం తింటూ ఉంటారంట రజోగుణం. ఆహారం యొక్క లక్షణాలు అంటే కట్వాంల అంటే కట్టు, అమ్ల, లవణం అంటే ఏమిటి? చేదువి, పులుపుగా ఉండేవి, ఉప్పగా ఉండేవి ఎక్కువ తింటుంటారు. అంటే మన ఊరగాయ పచ్చళ్ళు, కొరియకారాలు, కట్వాంల లవణ చూష్ణ తీష్ణ. డాక్టర్ గారు మానేయండి అంటే అప్పుడు మానేస్తాం. కట్వాంల లవణ అత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన. అసలు అది చదువుతుంటేనే నోరు నొప్పెడుతోంది, అంత కఠినంగా ఉన్నాయి, పదాలే కఠినంగా ఉన్నాయి. వీడు చేదుగా, పులుపు, ఉప్పు, మికిలి కారంగా, ఎక్కువ దాహం కలిగజేసేటటువంటి ఆహారాన్ని రాజసంగులం వాళ్ళు తింటున్నారు. కాబట్టి ఇది మనం చదివాం కనుక 9వ శ్లోకం 8వ శ్లోకంలోకి మనం ట్రాన్స్ఫర్ అవుతుండాలన్నమాట. 9వ శ్లోకం వాళ్ళు 8వ శ్లోకంలోకి ఏం చెప్పినారు మనకి? ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా అలాంటివి తినాలన్నమాట. ఇంకా 3వ కేటగిరీ ఉంది, కుంభకర్ణుడి కేటగిరీ కదా. అది ఏమిటి? తమోగుణం. వాళ్ళు ఏం తింటారట? యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. యాతయామం గతరసం అంటే స్టేల్ అండ్ టేస్ట్లెస్ ఫుడ్. స్టేల్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు వీళ్ళు. అంటే మనం ముతకగా చెప్పాలంటే పాచిపోయినవి నిలవ ఉన్నవి అవి తినడానికి వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా ఏం చేస్తున్నారు? పూతి అంటే అది స్టింకింగ్ ఫుడ్. తర్వాత ఎంగిలి చేసినవి కూడా పర్యుషితం ఉచ్ఛిష్టమపి చామేధ్యం, అది ఎంగిలివి కూడా తినేస్తుంటారు. అది తినడమే కాదు, భోజనం తామసప్రియం, వాళ్ళు ఇష్టంగా తింటారట. తామస గుణం గల వాళ్ళు. తామసగుణం అది పెట్టు, నిన్నటిదే ఉంటే అదే పెట్టి నాకు అంటుంటాడు. కాబట్టి తామస గుణము ఎట్టి పరిస్థితుల్లోనూ దరిచేరనివ్వరాదు. రజోగుణం కొద్దిగా ఉంది కనుక దాన్ని మనం సాత్వికంలోకి ఒక ఆహారాన్ని గురించే ఎంత బాగా చెప్తున్నారు. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఇదే కదా చెప్పేది మనకి. న్యూట్రిటివ్ ఫుడ్స్ తినండి అని అంటున్నారు. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అదే చెప్తున్నారు కదా. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, నట్స్ ఇవి తీసుకోమంటున్నారు. అది సాత్విక ఆహారం అన్నమాట. అప్పుడు కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే పూజ చేయవలసినటువంటిది దాని గురించినటువంటి చెప్తున్నారన్నమాట. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనస్సమాధాయ సాత్వికః. అఫలాకాంక్షిభిః అంటే ఏంటి? ఫలాల్ని ఆశించకుండా. అది అఫలాక అంటే డిజైరింగ్ నో ఫ్రూట్. మనం చేస్తాం
పూజ కానీ ఏదైనా చేసేటప్పుడు మీరు యజ్ఞాలు చేసేటప్పుడు కూడా మీరు చూడండి, నా ఇదం మమ అని మీ చేత వేయిస్తుంటాడు. నా ఇదం మమ, నా ఇదం మమ, నా ఇదం మమ. మమ అంటే నాది, నా లేదు అని. నాదేం లేదు స్వామి, నువ్వు ఇచ్చిందే నీకు అర్పిస్తున్నావు అని. మళ్ళీ అది అర్పిస్తూ ఏమంటాడు, నాకు ఇది కావాలి ఇది కావాలని మనసులో కోరుకుంటున్నాడు. చూసారా ఎంత గమ్మత్తుగా ఉంటుందా? నా ఇదం మమ అంటూ మళ్ళీ ఏం కోరుకుంటుంటాడు, నాకు ఇది కాదు. నీకు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలాగివ్వాలో, ఎక్కడివ్వాలో పరమాత్మకి తెలుసు. నువ్వు అడిగేదేమిటి? ఈ విధమైనటువంటి భావనతో నేను అడిగేదేమిటి, ఆయనే ఇస్తాడు నాకు అనేటటువంటి భావనతో చేసేది సాత్విక శ్రద్ధ అనమాట. మనసులో నాకు ఇది కావాలి అది కావాలి అంటూ చేస్తూ ఉంటాడే, అది నాకు కావాలి నాకు కావాలి అనేటటువంటిది, అది రాజసిక శ్రద్ధ. అందుకని సాత్విక శ్రద్ధ గురించి ఏం చెప్తున్నారంటే, విధి దృష్టో, విధి అని చెప్పాం కదా, శాస్త్రం ఏది చెప్తుందో అది యజ్యతే, ఏదైతే అలాంటి యజ్ఞాలు చేస్తుంటాడో, యష్టవ్యమేవేతి, ఇది నేను చేయాల్సిందే తప్పకుండానే దృఢ సంకల్పంతో చేస్తాడు, స్వచ్ఛందంగా చేస్తాడు. కొంతమంది ఎలా ఉంటారు అని అంటే, అన్లెస్ దే ఆర్ ఫోర్స్డ్ దే డోంట్ డూ. కొంతమంది దాని ఒత్తిడి వచ్చినప్పుడు, అంటే ఏదో పిల్లలు పరీక్ష పాస్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు డబ్బులు కడతాడు, 500 రూపాయలు యజ్ఞం చేయండి, ఏదో దానివల్ల నేను అంటే ఏమిటి, ఇది మనం ఒక ఫలాన్ని ఆశించి, ఆ ఫలితాన్ని ఆశించి తర్వాత పరిస్థితుల యొక్క ప్రభావం వలన చేయడమే కానీ నేను చేయాలి అనేటటువంటి ఒక సత్సంకల్పంతో చేయడు. రాజసిక గుణం గలవాడు. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఫలాన్ని ఆపేక్షించి దంభము కొరకు చేయబడే యజ్ఞము రాజసము. మనం చాలామంది చూస్తుంటాం అనేక సందర్భాల్లో, బాగా అన్ని హోర్డింగ్స్ బోర్డులు అన్నీ పెట్టేసి అంత పెద్ద గందరగోళంగా క్రియేట్ చేసి ఎవరు చేస్తున్నారంటే ఫలానా వారు చేస్తున్నారు అనే పేరు కోసం చేసేది అది రాజసిక యజ్ఞం. అది ఎప్పుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ దానికి అది శాస్త్రంలో శాంక్షన్ లేదు, దానికి శాస్త్రము దాన్ని ఒప్పుకోవడం లేదు అని చెప్తుంది. ఇంత చెప్పినా మళ్ళీ మనం దానికే వెళుతుంటాం. కాబట్టి భగవద్గీతను అందుకే తెలుసుకుంటే ఏ విధంగా మసలుకోవాలో, ఏ విధంగా మనం జీవించాలో బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ అనేది మనకి వస్తుందన్నమాట. దానివల్ల ఏమవుతుంది, అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. ఇంకా తామసం వాళ్ళది ఎలాగుంటుందనంటే, విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీనం, శాస్త్రాన్ని అనుసరించకుండా, అసృష్టాన్నం అంటే అన్నదానం లేకుండా, ఏ యజ్ఞం చేసినా అన్నదానం ఉండాలి. అన్నదానం లేకుండా చేసే యజ్ఞం, వీళ్ళు తామసికం వాళ్ళు ఇలాంటివి చేస్తుంటారు. వీళ్ళు విధి ఉండదు దానికి, తర్వాత అన్నదానం లేదు, మంత్రహీనం, మంత్రం కూడా లేదు, అదక్షిణం చేసినటువంటి ఆయనకి ఏదైనా సంభావన లేకపోతే దక్షిణ అంతా చేసిన తర్వాత దక్షిణ రేపిస్తానని అంటాడు. తామసిక గుణం అంటే ఏమిటది, అది వేస్ట్, అది చేసే పనిది. ఎందుకంటే ఆయన మన కోసం ఆయన లైఫ్ ఎనర్జీని అంతా అక్కడ స్పెండ్ చేస్తున్నాడు కదా. వచ్చి ఆయనకి అది ఆయన వచ్చి ఆయన యొక్క ప్రాణశక్తిని అంతా చదువుకున్నటువంటి మంత్రాలని గురువుగారిని చేసుకున్నటువంటిది ఎంతో వచ్చి ప్రాణశక్తిని వాగ్రూపంలో కన్వర్ట్ చేసి నీకు ఫెసిలిటేట్ చేస్తున్నాడు. అలాంటి ఫెసిలిటేటర్కి ఏమీ ఇవ్వకుండా ఆఖరికి అది తామసికమైనటువంటి దాన్ని ఎప్పుడు కూడా మెచ్చరు అని చెప్తున్నాను అనమాట. కాబట్టి మనం మెలకువలు చెప్తున్నారు. శ్రద్ధావిరహితం, తర్వాత డివైడ్ ఆఫ్ ఫెయిత్. శ్రద్ధ అంటే నమ్మకం అనమాట, ఒక నమ్మకంతో చేయాలి శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే, అది తామసికమైనటువంటి యజ్ఞము అని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అనేటప్పటికీ హిమాలయ పర్వతాలకో ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చొని చేయక్కర్లా, నువ్వు నీ శరీరంతో ఏ విధమైన తపస్సు చేయొచ్చు చక్కగా చెప్తున్నారు. ఇది జాగ్రత్తగా విని దీన్ని మనం ఆచరించవచ్చు. ఏమిటది, దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తపవుచ్యతే. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం,
దేవతల్ని, బ్రహ్మనిష్ఠుల్ని, బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళని, గురువుల్ని, వాళ్ళని ఎప్పుడు కూడా పూజిస్తూ ఉండాలి. పూజిస్తూ అంటే మనకు రోడ్డు మీద కనబడంగానే కొన్ని పూలు వేయడం కాదు, ఆయన మీద నమస్కారం పెట్టి ఏదైనా కార్యక్రమం ఎప్పుడైనా ఉంటే మళ్ళీ మేము వచ్చి వింటామండి మీ దీనివలన అంటే ఇది వాళ్ళకు ఒక విధమైన గౌరవం ఇవ్వాలన్నమాట. ఎవరిని? దేవతల్ని, ద్విజుల్ని, గురువుని, జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళని. అంటే పూజనం అంటే రెస్పెక్ట్ ఇవ్వడం అని అర్థం అక్కడ. పూజనం అంటే వాళ్ళకి చక్కగా ఆ మర్యాద, ఆ గౌరవం. శ్రీరామచంద్రుడు వశిష్ఠుల వారికి ఎంత మర్యాద ఇచ్చేవారు? వశిష్ఠుల వారికి అది. కాబట్టి శౌచం ఆర్జవం, ప్యూరిటీ ఉండాలి. ఆర్జవం నేను చెప్పాను కదా, ఆర్జవం అని అంటే ఏంటంటే అప్రైట్నెస్. అంటే మనోవాక్కాయ కర్మల ఒకటే ఉండాలి. త్రికరణ శుద్ధి అంటారు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మయందు చరించడం అని. బ్రహ్మచర్యం అంటే ఎప్పుడు భగవంతుని యొక్క ఆలోచన ఎప్పుడు మదిలో మెదులుతూ ఉండాలి. అహింసాచ, ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం, ఇది శరీరముతో చేసే తపస్సు అని చెప్తున్నారు. తనుహృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు, ఆత్మలో ఎరుకయున్, సంకీర్తనల్, చింతనంబను, ఈ 9 భక్తి మార్గముల సద్భక్తి రంజకుడయ్యుండుటు ఉండేదన్. ప్రహ్లాదుడు అంటాడు తనుహృద్భాషల సఖ్యం, ఇదంతా తపస్సే. ఇదంతా కూడా శ్రవణమున్, వినడం. శరీరంలో ఆడిటరీ సిస్టమ్ ఉంది, అది వినడానికి ఉంది, అది మంచివి వినడానికి ఉంది. దాసత్వమున్, సర్వీస్. కొంతమంది ఇది అవ్వంగానే కుర్చీలన్నీ తీసి పక్కన వేస్తారు, చెప్పక్కర్లా ఎవరు కూడా. ఏదైనా మంచి కార్యక్రమంలో మనం ఏదో ఒకటి సేవ చేయడం. వందనార్చనముల్, ఇదే చెప్తున్నాను. దేవద్విరుగురు ప్రాజ్ఞ పూజనం, వందనము, అర్చనము, ఇవి చేసుకోవాలి. ఇది శరీరంతో చేసే తపస్సు. ఇప్పుడు వాక్కుతో చేసే తపస్సు కూడా ఉందండోయ్. అదే భగవద్గీత యొక్క గొప్పతనం. ఇప్పటికే తపస్సు అని అంటే ఏదో ఒక కాన్సెప్ట్ చెప్పి ఒక థియరీ, ఏం అర్థం కానటువంటిది డ్రై ఫిలాసఫీ కాదు. ఇట్ ఇస్ అ ప్రాక్టికల్ ఫిలాసఫీ. అందుకే దీన్ని ఏమన్నారంటే అనుష్ఠాన వేదాంతము అని అన్నారన్నమాట. ఇది నిత్య జీవితంలో నువ్వు దాన్ని అవలంబించవచ్చు అనేటువంటి. ఎలాంటి మాటలు మాట్లాడాలి, వాక్కుతో చేసే తపస్సు కూడా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది వాక్కు. ఎందుకంటే అనవసరమైన మాట మాట్లాడితే సంబంధాలు దెబ్బతింటాయి కదా. ఏమంటారు, ఏదైనా జరిగితే ఒక మనసులో మనం ఒక అనవసరమైన మాట మాట్లాడితే అతని జీవితాంతం అది గుర్తుపెట్టుకుంటాడు. అందుకని వాక్కుతో ఎలాగ తపస్సు చేయాలో చెప్తున్నారు. అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియహితం చయత్, స్వాధ్యాయాభ్యసనం చైవ, వాంగ్మయం తప ఉచ్యతే. ఉచ్యతే అంటే చెప్పబడుతోంది. వాంగ్మయం తప ఉచ్యతే, వాక్కు చేసేటటువంటి తపస్సు ఇది అని చెప్తున్నారు. వాక్కుతో కూడా తపస్సు చేయొచ్చా? ఎస్, భగవద్గీతలో ఉంది. తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, నీ శరీరంతో ఏం తపస్సు చేయాలో చెప్పారు ఇందాక. పెద్దల్ని గౌరవించడం, సేవాభావంతో జీవించడం, శుచిగా ఉండడం, రుజు ప్రవర్తన. ఇప్పుడు వాక్కుతో చేసేది ఏమంటారు? అనుద్వేగకరం వాక్యం. నీవు మాట్లాడేటటువంటి మాటలు ఇతరికి ఉద్వేగాన్ని కలిగించకూడదు, అంటే ఎక్సైట్మెంట్ కలిగించకూడదు. ఎలా అంటే మనకు తెలియకుండా అనేస్తాం అనమాట. ఓ బస్సు ఎక్కామనుకోండి, ఆయన మంచిగానే అంటాడు, అరే ఆ బట్టతల ఆయన్ని ముందు జరగమని రా అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఎక్కుతాడు, అప్పుడు అన్నావు కానీ అందరి ముందు అనేటప్పటికి ఆయన బాధపడ్డాడు కదా. పెద్ద ఆయన కొద్దిగా ముందుకు జరగండి అంటే అయిపోయాయి. అలాగే ఆ పుట్టయిన ఇలా పిలవండి అంటే షార్టే, కరెక్టే. అది నువ్వు సత్యం బ్రూయాత్, సత్యం అప్రియం న బ్రూయాత్ అంది వేదం. సత్యం బ్రూయాత్, సత్యం చెప్పాలి. కఠినమైనటువంటి సత్యాన్ని చెప్పొద్దన్నారు, అప్రియమైనటువంటి సత్యాన్ని చెప్పకూడదన్నారు. కాబట్టి అనుద్వేగకరం వాక్యం. నువ్వు మాట్లాడేటటువంటి మాటలు ఎలా ఉండాలంటే ఇతరుల్ని నొప్పించినటువంటి మాటలు మాట్లాడాలన్నమాట, అంతే కదా. సత్యం, యథార్థాన్నే మాట్లాడాలి ఎప్పుడు.
ప్రియహితం చయత్. ఎఫెక్షనేట్గా ఉండాలి, బెనిఫిషియల్గా ఉండాలి నువ్వు మాట్లాడి. ఏమంటే బాగున్నారా, చాలా రోజులు అయింది మిమ్మల్ని కలిసి, మీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నట్టుగా చాలా హ్యాపీగా ఉంటుంది. అది సత్యం, ప్రియం, హితం, ఎఫెక్షనేట్గా ఉండాలి. అది ఎంత బాగా చెప్తున్నాను అంటే దిస్ ఈజ్ అప్లికబుల్ ఇన్ మేనేజ్మెంట్ కాంటెక్స్ట్ ఆల్సో. ఫర్ ఏ సీఈఓ ఎవరైనా ఎంప్లాయీ కానీ ఎవరైనా వచ్చాయనుకోండి, ఎందుకు పనికిరానాడు, నువ్వు ఎప్పుడు వస్తుంటావు, నువ్వు మంచి పనివాడు అనే ఏదో కష్టపడి వచ్చినట్టు ఏమిటి అని అడిగితే ఈ విల్ కమ్అట్ విత్ హిస్ గ్రీవెన్స్. దాన్ని సాల్వ్ చేస్తామో లేదో, అసలు రావడానికే లేదు నువ్వు అని అంటే కష్టం, ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ interpersonal relationships in a cordial manner, peaceful manner, in a harmonious way, మనం ఏం చేయాలని అంటే వాక్కుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ సైన్స్ ఎక్కడుందనంటే ఇదిగో భగవద్గీత 17వ అధ్యాయం 15వ శ్లోకంలో ఇచ్చేసారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ. స్వాధ్యాయాభ్యసనం ఇది మీరు చేస్తున్నారు అంటే వేదాల్లో ఉపనిషత్తుల్లో ఏదైతే చెప్తున్నారో దాన్ని మళ్ళీ అభ్యసించడం, అది కూడా వాక్కుతో. నేను చెప్తే మీరు చెప్తున్నారు, స్వాధ్యాయం జరుగుతోంది ఇక్కడ. అందుకే ఈ యజ్ఞాన్ని ఏమన్నారు, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము అన్నారు. నోరు ఇక్కడికి వచ్చి కూడా నోరు విప్పరు కొంతమంది, అంటే వాళ్ళ పార్టిసిపేట్ కావట్లేదు. ఇప్పాలి, యూ హ్యావ్ టు ప్రొనౌన్స్. దేవభాష ఇది. తప్పులు ఉండొచ్చు, తప్పులు ఎవరికి రావు. నేను కొత్తలో చదివినప్పుడు నాకు కూడా తప్పులు వచ్చినాయి, నాకు కూడా. అయితే ఇంకొకళ్ళు వింటున్నప్పుడు అరే ఇక్కడ దీర్ఘం చెప్తున్నానే, ఇక్కడ విసర్గలు సరిగా చెప్పలేదే, మనం కరెక్ట్ చేసుకుంటాం. తప్పు చదివితే ఏమిదో అయిపోతుందని భగవద్గీత ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే భగవంతుడు కూడా కరుణామయుడు, ఆయన తండ్రి లాంటి వాడు. చిన్నపిల్లవాడు అడుగులు వేసేటప్పుడు తడబడుతూ కింద పడిపోతుంటే తల్లి వదిలేస్తుందా? అరే లేచినా నువ్వు మళ్ళీ బాగా నడుస్తావరా అని చెప్తున్నా. అలా భగవంతుడు కూడా పైనుంచి ఆశీర్వదిస్తున్నాడు. అసలు భగవద్గీత బుక్ ఒకటి పెట్టుకున్నావరా పర్లేదు, భగవద్గీతలో శ్లోకం చదివేవరా పర్లేదు, దీంట్లో 2 తప్పులు వచ్చినాయి ఏం పర్వాలేదు, రేపు బాగా చదువుతావు, బ్లెస్సింగ్స్ వస్తానే ఉంటాయి మనకి. కాబట్టి మనం ఏం చేయాలని అంటే స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపముచ్యతే. ఎన్ని పాయింట్లు చెప్పారో చూడండి దీంట్లో. ఇతరులకు నొప్పి కలిగించని మాట్లాడాలి, సత్యం ఉండాలి, ప్రియం ఉండాలి, హితం ఉండాలి, స్వాధ్యాయం చేయాలి. 5 పాయింట్స్ చెప్పారు. ఇది వాక్కుతో చేసే తపస్సు అన్నారు. మనం వీటిలో ఏమైనా చేస్తున్నాము. స్వాధ్యాయం అంటే భారతమో భాగవతమో రామాయణమో ఏదో చదువుకోవడం. వీళ్ళంతా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పుక్కిటి పురాణాలు ఎప్పుడో జరిగిపోయినాయి. కానీ దాంట్లో సుందరకాండలో చూస్తే హనుమత్ స్వామి పూర్తి సత్వస్వరూపం. అది పూర్తి సత్వస్వరూపము ఆంజనేయ స్వామి. వాల్మీకి రామాయణంలో ఎంత అద్భుతంగానో చిత్రీకరించాడు. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవేత్ అంటుంది సీతమ్మవారు. ఎవరిని చూసి? హనుమంతుల వారిని చూసి. లంకలో ఆయన జాడ కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు త్వమస్మిన్ నీవే కార్యాన్ని చేయడంలో సమర్థుడివి, ఏదో విధంగా ఆలోచించి ఈ కార్యాన్ని చెయ్యి. ఏం కార్యం? రాముల వారికి నా జాడ చెప్పి ఆయన వచ్చి రావణుని చంపి నన్ను తీసుకువెళ్ళేలాగా చేయి. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ. నువ్వు ప్రయత్నించినట్టయితే ఇది చేయగలవు అంటుందన్నమాట. ఆ మాటలు చదివితే ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి. తర్వాత హనుమంతుల వారు చెప్పేది కూడా ఎంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆయన చెప్పేది అన్నీ కూడా ఏదైతే మనకి వాక్కు తపస్సు ఎలాగ చేయాలి అనేది, ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలనేది సుందరకాండలో ఆంజనేయ స్వామి స్పష్టంగా చెప్పారు. అక్కడ రావణుడితో ఎలా మాట్లాడాలి, సీతమ్మవారితో ఎట్లా మాట్లాడాలి, తర్వాత సుగ్రీవుడితో ఎలా మాట్లాడాలి, రాముల వారితో ఎట్లా మాట్లాడాలి, ఎంత స్టోరీ అంతా చెప్పడు రాముల వారికి. నేను సీతను చూచాను స్వామి అంటాడు, మిగతా వాళ్ళందరికీ కథ అంతా చెప్తాడు. కానీ ఆయన దృష్ట్వా సీతను చూసి ముందుగా ఆయన మనస్సు ఆరాటపడుతోంది. ముందు అది చూసేసానన్నది చెప్తే ఆయన కొద్దిగా తెప్పరిల్లుతాడు. అంటే మాటలను కూడా ఎలాగ ఉపయోగించాలి అనేటటువంటిది. ఇంకేం చేయాలని అంటే ఇప్పుడు మనకి మానసిక తపస్సు చెప్పారు. ఇప్పుడు ఎన్ని తపస్సులు చెప్పుకున్నామండి? ఆహారం తపస్సు చెప్పుకున్నాం, శారీరక తపస్సు చెప్పుకున్నాం, వాక్ తపస్సు చెప్పాం. మనస్సుతో చేసే తపస్సు కూడా ఒకటి ఉంది. దీన్ని ఏమన్నారంటే మానసిక తపస్సు అన్నారు. ఈ మానసిక తపస్సు ఎలాగుంటుందంటే మన ప్రసాద సౌమ్యత్వం
మౌనం ఆత్మవినిగ్రహ భావసంశుద్ధి ఇత్యేత తపో మానసముచ్యతే. మనఃప్రసాద సౌమ్యత్వం, మనస్సుని నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ఎప్పుడు కూడా. ఎప్పుడు మనస్సు నిర్మలంగా ఉంటుంది? మనస్సు ఒక చెరువు, ఒక తటాకము, ఒక కాసారము, ఒక అనుకున్నట్టయితే చెరువు ఆ యొక్క సరస్సులో నీళ్లు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయి? అలజడి లేనప్పుడు ఉంటాయి. అలజడి ఎందుకు వస్తుంది? అలజడి నీ యొక్క ఆలోచనలు అనే అలలు వచ్చి నీకు మనస్సుని అలజడి చేస్తున్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలు మనసులోనికి రానియకు అనేటటువంటి, అంటే అసూయ, ద్వేషము, ఇంకొకళ్ళ మీద పగ, సాధింపు, కక్ష ఇవి ఉన్నప్పుడు మనసు ప్రసాద సౌమ్యత ఉండదు. వాడికి ఎంతసేపు కాలిపోతూ ఉంటుంది మనస్సు. మనస్సుని నిర్మలంగా ఉంచుకోవడం. రెండవది ఏంటి? ప్రసాద అంటే ప్రశాంతంగా ఉండడము. సౌమ్యత్వం, మౌనం, మౌనంగా ఉండడం కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. కొంతమంది చూడండి ఊరికే మాట్లాడుతూనే ఉంటారు. అది దానివల్ల అనవసరమైన మాటలు వచ్చేస్తాయి, పెడార్థాలు వస్తాయి, అపార్థాలు వస్తాయి. అనవసరంగా ఎందుకు మాట్లాడేశాను అని ఇంటికి వచ్చి గింజుకుంటుంటాడు. భగవద్గీత చదువుకుంటే ఇది మనం మౌనం. యోగ ప్రథమ ద్వారం ఏమిటంటే మౌనం అన్నారు. శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే యోగస్తు మొట్టమొదటి ప్రథమ ద్వారం ఏంటంటే మౌనంగా ఉండడం. ముందు మౌనం అంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే. మౌనము అనే దానికి అర్థం ఏంటంటే మననశీలత్వం. మననం చేసుకుంటూ మౌనంగా ఉండడం. మనం ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు చాలామంది మన బాధ్యతలు చాలా మటుకు అయిపోయినాయి ఇంకా కదా. ఒకటే బాధ్యత ఏంటంటే ఇదిగో గీతను చదివి ఈ చెప్పిన తపస్సులు ఆచరించడమే ఇంకా లాస్ట్ స్టేజ్లో. మౌనం ఆత్మవినిగ్రహ, పరితర్వాత భావ సంశుద్ధి, పరిశుద్ధమైనటువంటి భావాల్ని కలిగి ఉండడము. ఇది మనస్సుతో చేసేటటువంటి తపస్సు అని చెప్పారు. ఇక అలా చెప్పుకుంటూ ఇంక వీళ్ళు చేసేటటువంటి రాజసిక తపస్సు వాళ్ళు చేసే పనులు ఎలాగుంటాయో చెప్తున్నారు. సత్కారమాన పూజార్థం 18 తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. రాజస తపస్సు ఎలా ఉంటుందనంటే నేను అందరి చేత గుర్తింపబడాలి, గౌరవింపబడాలి అనే డంబంతో చేస్తాడు. అనిశ్చితమైనటువంటి ఫలం అంటే చలం అధ్రువం, అన్స్టేబుల్ ఫలాలను ఇచ్చేటటువంటిది, ట్రాన్సిటరీ ఫలాలను ఇచ్చే దానికోసం ఆరాటపడుతుంటాడు. అలాంటి తపస్సుల జోలికి నువ్వు వెళ్ళకు అని చెప్పారన్నమాట. ఇంకా తామసికం వాళ్ళు చేసేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మూర్ఖపు పట్టుదలతో చేస్తుంటారు. తర్వాత ఏం చేస్తుంటారు? శరీరాన్ని బాధించుకుంటుంటారు. యత్పీడయా క్రియతే తప. తర్వాత ఏం చేస్తారంటే పరస్యోత్సాదనార్థం, పరుల యొక్క నాశనం కోసం తపస్సు చేస్తుంటారంట వీళ్ళు. ఇది చూడండి, నీ కోసం నువ్వు తపస్సు చేసుకోకుండా పరుల నాశనం కోసం తపస్సు చేసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఇలాంటివి కూడా జరుగుతుంటాయి అన్నమాట. అదేంటి? ఏం చేస్తున్నాడు ఆయన? పరస్యోత్సనార్థం తామసముదాహృతం, అదే తామసమైనటువంటిది అది పని. అంటే ఆయన అన్నీ క్లియర్గా చెప్తున్నారు. నువ్వు దేంట్లో ఉన్నావో చూసుకో. నువ్వు పూజ చేసేటప్పుడు వాడికి అచ్చి రాకూడదు, నాకే రావాలని నువ్వు బిలో కేటగిరీ డౌన్ కింద ఉన్నావు అనమాట. నువ్వు ఏది చెప్పారు కదా, ఒక డోరు 3 నరకానికి 3 ద్వారాలు ఉన్నాయని చెప్పుకున్నావు కదా, ఒక ద్వారంలోకి నువ్వు వెళ్ళిపోయావు అనమాట. దాంట్లో ఉండకు అని చెప్తున్నారనమాట. తర్వాత దానం ఎలాగ చేయాలో చెప్తున్నారు. ఇది కూడా మనం అబ్జర్వ్ చేయవలసింది. చూసారా, వాక్కుతో, శరీరంతో, మనస్సుతో చేసేటటువంటి తపస్సుల గురించి చెప్తూ ఇప్పుడు దానం ఎలాగ చేయాలి అది కూడా తపస్సే. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దాతవ్యమితి యద్దానం, నేను ఇవ్వవలసినదే ఈ దానము అని
పుణ్య ప్రదేశాల్లో పుణ్యకాలాల్లో యోగ్యునికి ఇచ్చేటటువంటి దానం ఏమవుతుందంటే నీవు ఈ సంపాదించినటువంటి సంపాదనకి పవిత్రత ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఇచ్చే దానం వలన వస్తుంది. ఆ దానం అన్డిజర్వింగ్ ఫెలోకి ఇవ్వకూడదు. అది ఆ కాలాన్ని బట్టి తీసుకునేటటువంటి మనిషిని బట్టి. బలిచక్రవర్తి శుక్రాచార్యుడు ఏమంటాడు, దానం ఇవ్వద్దంటాడు. వచ్చిన వాడెవరు? వామనమూర్తి, విష్ణుమూర్తి. అంటే బలిచక్రవర్తి సాత్విక దానం. అక్కడ ఏం చేసింది, నిన్ను అధపాతాళానికి గెంటేస్తాడని అంటే రాజ్యము గీజ్యము సతతమే కాయంబు నాపాయమే. పోతన గారు గీజ్యం అనే ఒక మాట కూడా వాడేశాడు. రాజ్యం గీజ్యం ఏం లేదు, పో కాయంబు నాపాయమే. శరీరం ఎప్పటికైనా ఉండేదా? ఒక అర్హత కలిగిన వాడికి ఇచ్చినటువంటి దానమే దానం అంటాడనమాట. శుక్రాచార్యుడు అంటాడు, నువ్వు ఈ పరిస్థితుల్లో నువ్వు అబద్ధం ఆడవచ్చు, ఏం పర్వాలేదు, నువ్వు దానం ఇవ్వకంటాడు. అయినా నేను ఇవ్వను అన్నాడు. దాతవ్యమితి యద్దానం దీయతే. అందుకే బలిచక్రవర్తి ఎప్పటికీ నిలబడి. ఓనం ఫెస్టివల్ కేరళలో చేసేది బలిచక్రవర్తి ఫెస్టివల్. ఏది బలిచక్రవర్తిని వాళ్ళు చాలా ఆరాధ్యంగా పిలుస్తారు. దానికి ఏమి చేశారో తెలుసా? ఆయన పాతాళ లోకంకి వెళ్ళిపోయిన తర్వాత బలిచక్రవర్తి కుమారుడు విరోచనుడు కొరికే ప్రహ్లాదుడు. పాతాళ లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత బలిచక్రవర్తికి గార్డుగా ఉంటాడు విష్ణు. చాలా చాలా ఆశ్చర్యకరం అవుతుందన్నమాట. అంటే ఆయన అంత ఇచ్చేసుకున్నాడు కదా, అతను నేను సేఫ్ గార్డ్ చేయాలని చేస్తారని మనకు భాగవతంలో మనకు తెలుస్తుంది, ఆ భారతంలో ఆ కథలు చదువుతున్నప్పుడు. కాబట్టి దేశకాలేచ పత్రేచ తద్దానం సాత్వికం స్మృతం. అందుకని దానం ఇవ్వవలసినదే అనేటటువంటిది. ఎలాగైనా దానం చేయొచ్చు. అన్నదానం చేయొచ్చు, విద్యాదానం చేయొచ్చు, జ్ఞానదానం చేయొచ్చు, కొంతమంది రక్తదానం చేస్తారు. ఎంతోమంది లైఫ్ని మనం సేవ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి సాత్వికం స్మృతం, ఇది సాత్వికంగా చేసేటటువంటి దానం అంటుంది. అయితే అది రాజసం వాళ్ళు ఏం చేస్తారని అంటే, ఏంటి, మనం ఒక గిఫ్ట్ ఇస్తే మళ్ళీ గిఫ్ట్ ఇస్తారు, ఏమంటారు దాన్ని, రిటర్న్ గిఫ్ట్ స్కీమ్లో ఉంటాడు రాజసం వాళ్ళు. అది వస్తుంది, రిటర్న్ గిఫ్ట్ అని అనలేదు కానీ ఆ మాట వస్తుంది. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దేశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. ప్రత్యుపకారం కొరకు అంటే రిటర్న్ గిఫ్టే, ఫలమును ఉద్దేశించి మనసుని బాధ పెట్టుకొని ఇచ్చే దానం రాజసికమైనటువంటి దానం అని అంటారన్నమాట. తర్వాత దానానికి తగని వాళ్ళకి, అపవిత్రమైనటువంటి వాళ్ళకి, దేశకాలాదులకు లక్ష్య పెట్టకుండా సత్కార శూన్యంగా చేసేటటువంటి దానాన్ని తామసిక దానం అని అన్నారన్నమాట. సో ఈ విధంగా శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఎన్ని శ్రద్ధల గురించి మనం చెప్తున్నారన్నమాట. ఇన్ని చెప్పడంలో విషయం ఏమిటి అని అంటే, సమస్త మానవాళికి ఎట్టి శ్రద్ధని మనం అవలంబించాలి, దానివలన మన జీవితాలు సుసంపన్నం ఎలాగవుతాయి అనేటటువంటి చెప్తారన్నమాట. మనం భగవంతుణ్ణి ప్రార్థించేటటువంటిది ఎలాగ ఉండాలి అంటే, ధూర్జటి అనే ఒక కవి ఉన్నాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒక కవి. చాలా రజోగుణంలో ఉండేవాడు అనమాట. అంటే అన్ని భోగభాగ్యాలు అంతా అనుభవించేశాడు. ఆఖరికి అతనికి ఒక తీవ్రమైనటువంటి వ్యాధి వస్తుందన్నమాట. ఆ వ్యాధి వస్తే కాళహస్తి వెళ్ళి సాంబ సదాశివుడిని నువ్వు పూజ చేసుకుంటే నీకు రోగ నివృత్తి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ చాలామంది చెప్తారు, శివుడు భవరోగానికే ఆయన ఔషధం ఇచ్చేవాడు, ఈ శారీరక రోగానికి ఎందుకు ఇవ్వడు అని అంటే, ఎవరో పెద్ద ఆయన చెప్తే వెళ్ళి ఆయన రోజు ఆ స్వర్ణముఖి నదిలో స్నానం చేసుకొని రోజు శివుణ్ణి వాళ్ళు రానిచ్చేవాళ్ళు కదా ఆ వ్యాధి స్వరూపం చూసి. అందుకని ఒక స్తంభం పక్కన ఉండి శివుణ్ణి అలాగా ధ్యానిస్తూ ఉండేవాడు. అయితే కవి కదా, ఆ యొక్క కవితా ధోరణిలో ఒక 100 పద్యాలు రాశాడు. దాన్ని ఏమన్నారంటే కాళహస్తీశ్వర శతకం. దాంట్లో ఆఖరిని ఏమంటాడంటే, ఇదంతా మనం చేసుకోవాల్సిన ప్రార్థనే మన తరఫున ధూర్జటి చేసాడు.
తనువెందాక ధరిత్రి నుండు, అంటే ఈ భూమి మీద నా శరీరం ఎప్పుడు దాకా ఉంటుందో అందాక మహారోగ దీపన దుఃఖాదుల పొందకుండా, క్రానిక్ డిసీజెస్ రాకుండా, మనకు అర్థం కావాలంటే అదే క్రానిక్ రాకుండా నన్ను కృపాదృష్టి వీక్షించి ఆ వెనుకన్ నీ పదపద్మముల్ తలచుచున్ విశ్వప్రపంచంబు బాసిన చిత్తంబున నుండజేయగలదే శ్రీకాళహస్తీశ్వర. నీ పదపద్మాల మీదే నా మనస్సు ఎప్పుడు ఉండేలాగా చెయ్యి స్వామి, ఇంకా మళ్ళీ ఇంకా డిసీజ్ రాకుండా, రోగాలు అవి లేకుండా నన్ను చెయ్యి అని చెప్పి ఆ శతకం అయిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి తీర్థంతో ఆయన ఆరోగ్యం మళ్ళీ కుదుటపడిందని చెప్తారు. మనకు అవన్నీ అనవసరం, కానీ ఆయన చేసిన ప్రార్థనలో ఉండేటటువంటి సారాంశం ఏమిటి అని అంటే, మా యొక్క మనస్సు చిత్తం ఎప్పుడు కూడా నీ పాదపద్మాల మీద మేము లగ్నం చేయాలి, సమర్పణ భావంతో మనం ఉండాలి అనేటటువంటిది మనకి చెప్తున్నారన్నమాట. శ్రద్ధ అంటే మీకు వెంటనే మెదలవలసింది ఎవరు అని అంటే శబరి తల్లి. శబరి ఆమె ఒక ఆటవిక స్త్రీ అయినా ఎవరో ఒక మహర్షి చెప్పారు, రాముల వారు ఇక్కడికి వస్తారు, నువ్వు అక్కడ వేచి ఉండంటే ఎన్నేళ్ళు వేచి ఉందో తెలియదు. అయితే ఆయన వచ్చినప్పుడు నేను ఏది పెట్టాలి కదా ఆయనకి, మా అడవిలో ఏం దొరుకుతాయని రోజు ఒక బుట్ట తీసుకెళ్ళి ఆ కనబడినటువంటి పళ్ళు తీసుకొచ్చి పెట్టడం. ఆ పెట్టే వాటిల్లో కూడా ఇప్పుడు రాముడు వచ్చేస్తే మరి పులుపు తింటాడో చేదు తింటాడో, ఈ తీయగా ఉన్నాయిలేను కొద్దిగా ఎంగిలి కూడా చేసి బుట్ట పెట్టుకునేది పక్కన. ఎంతో శ్రద్ధగా పొద్దున్న లేవడం, ఆ నదిలో స్నానం చేయడం, పళ్ళు తీసుకురావడం, పెట్టడం, అలాగే ఎన్ని సంవత్సరాలు చేస్తుందో తెలియదు. శ్రద్ధ నమ్మకము ఉంటే రాముల వారే అక్కడికి వచ్చాడు శబరి దగ్గరికి. వచ్చి ఆమె యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి లక్ష్మణుడు అంటాడు, తినకూడదు ఇవి, ఉచ్ఛిష్టం ఇది అన్నాడు. ఇంత గొప్ప ప్రసాదం నాకు దొరకదయా ఈ భూమిలో, ఇది నేను తప్పక తీసుకోవాల్సిందే అని అంటాడు. అంటే ప్రసన్న భావం భగవంతుడికి ఎప్పుడు జరుగుతుందనంటే శ్రద్ధ నమ్మకం. దాంట్లో మళ్ళీ కన్సిస్టెన్సీ ఉండాలి. ఒకరోజు చేసి ఒకరోజు చేయకపోతే శ్రద్ధ. నచికేతుడు యముణ్ణి నిలబెట్టి వరాలు తీసుకున్నాడంటే ఎంతో శ్రద్ధ ఉంది ఆ బాలుల్లో. ప్రహ్లాదుల్లో శ్రద్ధ ఉంది. కాబట్టి ఈ యొక్క శ్రద్ధ అనేటటువంటిది గొప్ప ఫలితాలను ఇస్తుంది అని చెప్పి మోడర్న్ కాంటెక్స్ట్లో శ్రద్ధ గురించి చెప్పాలంటే మేడం క్యూరీ, షీ ఈజ్ ద ఓన్లీ ఉమెన్ లేడీ హూ బ్యాగ్డ్ నోబెల్ ప్రైజ్ ట్వైస్. 2 సార్లు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఆమె ఎంతో ఆ రోజుల్లో సరైనటువంటి వసతులు ఉండవు. ఆమె మేడం క్యూరీ ఆమె ఎక్స్పెరిమెంట్స్ చేసి రేడియో యాక్టివిటీ, రేడియం మీద ఆమె శ్రద్ధ వలన అంత ఫలితాలను పొందింది. ఏపీజే అబ్దుల్ కలాం గారి తండ్రి ఒక సామాన్యమైనటువంటి కుటుంబం, అట్టర్ పోవర్టీ, బిలో పోవర్టీ లైన్ అనమాట. పేపర్లో సైకిల్ మీద తిరుగుతూ పేపర్లో వేసుకునేవాడు ఆయన అబ్దుల్ కలాం. కానీ గురువు గారు చెప్పిన టీచర్ మీద ఉండేటటువంటి భక్తితోటి, శ్రద్ధతోటి, తన మీద ఉండేటటువంటి నమ్మకంతో ఆయన అచంచలమైనటువంటి భక్తి ఉంది భగవంతుడి మీద. ఆయన భగవద్గీత శ్లోకాలు కూడా కొన్ని ఉపన్యాసాల్లో ఆయన ఉటంకించేవాళ్ళు. ఆయన అంటే నమ్మకము, శ్రద్ధ. సామాన్య మనిషి ఏమైపోయినాడు, ఆయన ఆఖరికి రాష్ట్రపతి అయిపోయినాడు, దేశానికి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మీరు శ్రద్ధగా వింటున్నారు కనుక జ్ఞానం కూడా వస్తుంది అనేటటువంటిది. ఇప్పుడు ఓం తత్సత్ అనేటటువంటి మాటను గురించినటువంటి వివరణ వస్తుంది. దాంతో ఈ అధ్యాయం ఆఖరి శ్లోకాలు. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురాః. సింపుల్గా చెప్పాలంటే ఓం తత్ సత్ ఈ 3 కూడా పరబ్రహ్మ యొక్క పేర్లు అని చెప్తున్నారు ఇందులో. ఈ 3 కూడా ఓం తత్సత్ అంటుంటారు. ఓం తత్ అంటే అది అని అంటే ఏమిటి? ఇది అవ్యక్త రూపముగా ఈ చరాచర ప్రపంచాన్ని నడిపించేటటువంటి శక్తి ఏది ఉందో అది అన్నమాట తత్. దాన్ని నువ్వు అనుభవించు. ఆ శక్తి యొక్క అంశ నీలో కూడా ఉంది ఆత్మస్వరూపముగా.
దీన్ని అనుభవించవలసిందే కానీ ఇది అని చెప్పలేము. అందుకనే ఏమన్నారు, ఇది ఇన్ఎక్స్ప్లికబుల్, దాన్ని మనం చెప్పలేము అనేటటువంటిది. అందుకని తత్ అని వదిలేశారు అంతే. సత్ అని అంటే ఏమిటి, ఎప్పుడూ ఉండేది అని చెప్పడం. సత్ అని అంటే ఏమిటనంటే సత్యమనే కాదు, ఎప్పుడూ ఉండేది అని అర్థం అనమాట. అసత్తు ఎప్పుడూ ఉండనిది, అది సత్తు ఎప్పుడూ ఉండేది. ఎప్పుడూ ఉండని శరీరంలోంచి ఎప్పుడూ ఉండేటటువంటి పరమాత్మ వైపుకు ప్రయాణమే అసతోమా సద్గమయ. అర్థమవుతుందండి? అసత్తు నుండి సత్తుకు తీసుకెళ్ళాలంటే అర్థం అసత్తిది, సత్ అది. ఈ శరీరం ఒక ఉపకరణం. ఈ శరీరం ద్వారా మనం ఆ సాధన చేసుకొని ఆ పరబ్రహ్మతత్వాన్ని మనం పొందడం. దాన్నే ఏమన్నారు, జీవ బ్రహ్మైక్య సాధన. భగవద్గీత యొక్క లక్ష్యం అదే. అలాగా ఆ విధంగా ఓం తత్సత్ అనేటటువంటి మాటలను గురించి ప్రస్తావన ఇచ్చిన తర్వాత ఆఖరి శ్లోకంలో అశ్రద్ధతో చేసేవాళ్ళ యొక్క ఫలితం ఏంటో చెప్తున్నారు. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. నచ తత్ప్రేత్యనో ఇహ. ప్రేత్య అంటే పరలోకం అని అర్థం, ఇహ అంటే ఈ లోకం. అశ్రద్ధతో చేసేటటువంటి తపస్సు కానీ ఈ వేరే చేసేటటువంటి పనులన్నీ కూడా వాటిని ఏమన్నారు, అసత్తు అని అన్నారన్నమాట. అశ్రద్ధతో చేసేటటువంటి దానివలన ఇహము దొరకదు, పరము దొరకదు అని అంటున్నారు. నా ఘర్క నా ఘాట్కా అంటారు. ఇంటికి సంబంధం లేదు, అక్కడ లేదు ఆఖరికి. అంటే రెండు విధాల చెడిన రేవడి అని అంటారు కదా, రెండు విధాల. నువ్వు కాబట్టి అశ్రద్ధతో నువ్వు ఏది చేయకు, శ్రద్ధతో చెయ్యి. శ్రద్ధతో చేసేటటువంటి ఫలితాలు ఇలా ఉంటాయి, అశ్రద్ధతో చేసేటటువంటి దుష్ఫలితాలు ఇలా ఉంటాయి అని చెప్పి అర్జునుడి మిష మీద సమస్త మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఇది ఏమిటి అనంటే వ్యక్తిత్వ వికాసానికి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్కి, కోపాన్ని రాకుండా తగ్గించుకోవడానికి, ఒక సామరస్య ధోరణిలో జీవించడానికి కావలసినటువంటి సరుకు సామాగ్రి అంతా కూడా శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఉందన్నమాట. కాబట్టి ఈ శ్రద్ధ ఒక ఆయన రాస్తుంటాడు, మెషిన్స్ మేక్ నో ప్రోగ్రెస్ ఫర్ దెమ్సెల్వ్స్. ఈ బీరువాలు అవంతా వాటంతటా అవి తెరిచేసుకొని నడిచేసి వెళ్ళిపోవు. మెషిన్స్ మేక్ నో ప్రోగ్రెస్ ఫర్ దెమ్సెల్వ్స్, దే మియర్లీ వేర్ అవుట్. అవి అరిగిపోతాయి. మీ ఫ్రిడ్జ్ కానీ, మీ వాషింగ్ మెషిన్ కానీ, మీది ఏదైనా కూడా అరిగిపోతాయి. అరుగుదలే ఉంటుంది, వాడికి పెరుగుదల ఉండదు. కానీ ది మ్యాన్ వితౌట్ శ్రద్ధ బికమ్స్ ఎన్ ఆటోమేషన్ ఆర్ మెషిన్. శ్రద్ధ లేకపోతే నువ్వు వాటితో సమానం పొమ్మన్నాడు. శ్రద్ధ లేకపోతే నువ్వు ఒక రోబోవే. శ్రద్ధ లేదు నీకు, రోబోకి ఇది శ్రద్ధ అశ్రద్ధ లేదు. ఇది ప్రోగ్రాం ప్రకారం నువ్వు అంతే, నువ్వు నీకున్న గుణాలతోటి అది చేసుకున్నావు. కానీ శ్రద్ధను చేస్తుండే. బట్ హీ అలోన్ ప్రోగ్రెసెస్ ఇన్ లైఫ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ శ్రద్ధ. హీ అలోన్ ప్రోగ్రెసెస్ ఇన్ లైఫ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ శ్రద్ధ. శ్రద్ధ గలవాడే జీవితంలో రాణించగలడు, ముందుకు వెళ్ళగలడు. రాణించడం, ముందుకు వెళ్ళడం ఏంటంటే పరమాత్మతత్వాన్ని మనం అవగతం చేసుకొని ఈ శరీరాన్ని వదిలేసే లోపల ఆ యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించుకోవడమే. ఆత్మయందు, హృదయమునందు ఆయనని నిశ్చలముగా నెలకొల్పుకోవడం కోసమే మన యొక్క ప్రయత్నం అంతా కూడా. అది చేయగలిగితే మిగతా ఏవి మనతో రావు, ఏవి రావు. కాబట్టి దానం ఎలా చేయాలి, తపస్సు ఎలా చేయాలి, ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, వాక్కు ఎలా ఉండాలి అనేటటువంటిది డీటెయిల్డ్గా ఇచ్చినటువంటి ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగం మీరు చక్కగా విన్నారు. వీటిని మనం అన్నీ మీరు చాలా మటుకు ఆచరిస్తున్నవే. కానీ అప్పుడప్పుడు కొన్ని మనం బార్డర్ దాటుతుంటాం. ఆ బార్డర్ దాటకుండా జాగ్రత్తగా ఉండమని మనకి ఇస్తున్నారన్నమాట. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శాంతి మంత్రం చెప్తాను.
ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. ఓం తత్సత్.